జైరాం హత్య కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి విచారణ పూర్తయింది. సో ప్రస్తుతం మీడియా ముందుకు శిఖా చౌదరి వచ్చింది. ఈ హత్య కేసులో మొదటి నుంచి కూడా జైరాం మేనగోడలు ఆయన వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించిన శిఖా చౌదరి పాత్ర మీద అనుమానం వ్యక్తమవుతూ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆమెకి విచారణ పూర్తయ్యాక క్లీన్ చిట్ ఇచ్చింది. తెలంగాణలో కేసు రీఓపెన్ అయ్యాక విచారణ చేసిన తర్వాత శిఖా చౌదరి బయటకు వచ్చి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. తప్పకుండా వచ్చి కోఆపరేట్ చేస్తానని చెప్పాను ఇన్వెస్టిగేషన్ కోసం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాను. సో మళ్ళీ అవసరమైతే పిలుస్తానని చెప్పారు. తప్పకుండా వచ్చి కోఆపరేట్ చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి ఇది ఇంకా నడుస్తుంది కాబట్టి ఇంతకంటే డీటెయిల్స్ ఏం చెప్పడానికి వీల్లేదు. ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మీ అందరి ముందుకు వస్తాను. మీరు అన్ని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఇంకేం క్వశ్చన్ మళ్ళీ అవసరమైతే పిలుస్తానని చెప్పారు. అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అవసరమైతే పిలుస్తానని చెప్పారు. అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అయిపోయిన తర్వాత తప్పకుండా వచ్చి అన్ని క్వశ్చన్స్ శిఖా చౌదరి 3 ముక్కల్లో మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. విచారణకు సహకరిస్తానని చెప్పాను, తెలిసిన సమాచారం అంతా చెప్పాను, మళ్ళీ అవసరమైతే పిలుస్తా ఉన్నారు, పిలిస్తే తప్పకుండా వచ్చి వాళ్ళు ఏమడిగితే ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్నారు. మిగతా క్వశ్చన్స్ అడిగినా ఇప్పుడు చెప్పే అవకాశం లేదు కాబట్టి చెప్పలేను అని చెప్పి